వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జిఓ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జిఓస్ కార్యదర్శి బి ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ సింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జిఓస్ సంఘం నాయకుడు తోట సీతారామాంజనేయులు తదితరులు వైసీపీ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనలో వచ్చిన మార్పులను ఆయనకు వివరించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచిన ఉద్యోగులకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నేటికి అమలు చేయలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షనర్లకు ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ బెనిఫిట్స్ అండ్ రెగ్యులర్ ఉద్యోగులు పోలీస్ సరెండర్ లీవ్ బెనిఫిట్స్ అమలు కాలేదు, డిఏలు పెండింగ్ లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగిందని వారు తెలిపారు.